ఈ సంక్రాంతికి 30 లక్షల మంది తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చారు. ఇది మనం ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల్లో నింపినటువంటి స్ఫూర్తి అని చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు వ్యాఖ్య. స్ఫూర్తి అంటే ఏమిటి? పండగకు వచ్చి తిరిగి వెళ్ళిపోవటం కాదు కదా, పర్మనెంట్గా ఉండిపోవటం. మరి అమెరికా నుంచి కూడా డిసెంబర్ వస్తే న్యూ ఇయర్ హాలిడేస్, క్రిస్మస్ హాలిడేస్ అని పిల్లలకు సెలవులు ఇస్తారు, వాళ్ళు వస్తారు. ఆ సమయంలో ఫ్లైట్ ఛార్జీలు కూడా డబుల్ త్రిబుల్ పెరిగిపోతూ ఉంటాయి. మరి భారతదేశం స్ఫూర్తి ఇచ్చింది, అందుకు ఇక్కడికి వచ్చారంటామా? సెలవులు అయిపోగానే వెళ్ళిపోతారు వాళ్ళు తిరిగి. మరి ఇక్కడ కూడా అంతే. హైదరాబాదులో ముఖ్యమంత్రులు అందరూ కూడా, సీమాంధ్ర ముఖ్యమంత్రులు కావచ్చు, ఆంధ్ర ముఖ్యమంత్రులు కావచ్చు, అందరూ కూడా హైదరాబాదులో వారి రాజకీయ నాయకుల తాలూకా ఆస్తులు, వ్యాపారాలు ఉండటం వలన అక్కడే అభివృద్ధిని కేంద్రీకృతం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి జీవనోపాధి కోసం ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళు అక్కడికి వెళ్తారు. పండగకు వచ్చేటప్పుడు, ఇట్లాంటి సెలవులు వచ్చేటప్పుడు వస్తారు. వారి బంధువులను కనెక్టివిటీ ఉంటుంది. రక్త సంబంధీకులు, స్నేహితులు ఇట్లాంటి వాళ్ళందరూ ఉంటారు, కలిసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ విధంగా ఆ సమయంలో ముఖ్యమంత్రులు ఆ ప్రాంతంలో రాజమండ్రి కావచ్చు, లేకపోతే విజయవాడ కావచ్చు, లేదంటే విశాఖ కావచ్చు, వీటి మీద ఒక పెద్ద హబ్బుగా తయారు చేసి ఉంటే ఇక్కడే ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. అది స్ఫూర్తి అనేటటువంటిది. మరి ఇక్కడ హైదరాబాదు నుంచి ఏమైనా బెంగళూరు వెళ్తున్నారా, చెన్నై వెళ్తున్నారా? లేదుగా. మరి హైదరాబాదు, అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి స్ఫూర్తి, అందుకే హైదరాబాదులో ఉంటున్నారు అని అంటామా? ఇక్కడ ఏంటంటే అక్కడ అభివృద్ధి కేంద్రీకృతమైనటువంటిది కాబట్టి ఉద్యోగాల కోసం అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వెళ్ళి తిరిగి వస్తారు. కాబట్టి ఎవరి హయాంలోని కూడా ఏదో స్ఫూర్తి నింపేశాము అనుకోవటం అన్నది అది సరికాదు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా, ఇట్లాగ ఏ ముఖ్యమంత్రి టైంలో కూడా లక్షల మంది జనాలు రావటం వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఇది అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంకి వెళ్తారు, వస్తుంటారు. నమస్తే. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలకు మీరు ఏమని కామెంట్ చేస్తారో చేయండి. నమస్తే.